Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. అప్పటి వరకు తల్లి కొడుకులు ఆనందంగా గడిపారు. కొడుకు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపాడు. గమనించిన కుటుంబ సభ్యులు ముఖంపై నీళ్లు చల్లి లేపడానికి ప్రయత్నం చేశారు. అయినా అతనిలో చలనం లేదు. దీంతో హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. గుండెపోటు వచ్చి అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. సందడిగా ఉన్న ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. కొడుకు మరణ వార్త తల్లి చెవికి చేరుకుంది. కన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలుసుకున్న ఆ తల్లి ఏడుపును ఆపడం ఎవరి వల్ల కాలేదు. కడుపున పుట్టిన పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే కన్న తల్లి ప్రాణం విలవిలలాడుతుంది. అలాంటిది కొడుకు చనిపోతే ఆ తల్లి పరిస్థితి ఏంటి? రక్తపు ముద్ద నుంచి మొదలు ప్రాణానికి జీవం పోసే వరకు నవమాసాలు మోసి కన్న ఆ తల్లి కన్న కొడుకు దూరమైతే తట్టుకోగలదా? అందుకేనేమో కొడుకు మరణ వార్త విన్న ఆ తల్లి గుండె కూడా ఆగింది. కొడుకు గుండెపోటుతో మరణిస్తే ఆ వార్త విని ఆ తల్లి గుండె కూడా ఆగిపోయింది. గంట వ్యవధిలోనే తల్లి కొడుకు మృతి చెందారన్న వార్త అక్కడున్న ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఈ హృదయ విదారక ఘటన మెదక్ జిల్లా కూచన్పల్లిలో చోటు చేసుకుంది. హవేలీ ఘన్పూర్ మండలం కూచన్పల్లికి చెందిన నరసింహగౌడ్ అనే వ్యక్తి కారు నడుపుతూ జీవనం సాగించేవారు. శనివారం ఉదయం నరసింహగౌడ్కు గుండెపోటు వచ్చింది. ఇంట్లో సభ్యులు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు చికిత్స అందించారు. అయినా కానీ ఫలితం లేదు. చికిత్స పొందుతూ నరసింహగౌడ్ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి లక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇంట్లో నరసింహగౌడ్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోగా తల్లి లక్ష్మి కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే హాస్పిటల్కు తరలించారు. అక్కడ డాక్టర్లు వైద్య పరీక్షలు చేయగా ఆమె కూడా గుండెపోటుతో మృతి చెందినట్లు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు షాక్కి గురయ్యారు. ఒక్కసారిగా ఏం జరుగుతుందో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒకే ఇంట్లో ఒకే రోజున ఒకే గంటలో తల్లి కొడుకులు మృతి చెందడంతో ఇటు కుటుంబంలో అటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.